హై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఆసరా చేయుత పెన్షన్ లబ్ధారులకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఈ నెలలోనే సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ భేటీలో ముఖ్యంగా సంచలన నిర్ణయం తీసుకొని గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నారట. అందులో కొత్త వారికి పెన్షన్ల పెంపుతో పాటు అదేవిధంగా ఇప్పటివరకు దరఖాస్తులకు చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. దసరా కానుకగా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇటీవల కాలంలో కొన్ని పథకాలకు సంబంధించి అప్డేట్స్ అయితే అందిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పటికే ప్రక్రియ ప్రారంభించడం, కొత్తగా సన్నబియ్యం కూడా వారికి అందించారు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్లు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటివరకు కూడా పెన్షన్లు అనేది పెంచలేదు. ప్రభుత్వం ఇక హామీ ఇచ్చింది. అయినప్పటికీ కూడా మంత్రి సీతక్క ఇటీవల కాలంలో ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి కొన్ని కీలక అప్డేట్స్ అయితే అందిస్తూ ఉన్నారు. ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం పైన ముఖ్యంగా దాదాపు సంవత్సరంన్నర 2 సంవత్సరాలు అవుతున్నా కూడా పెన్షన్లు పెంపు అనేది లేకపోవడం వల్ల ప్రభుత్వం పైన ఒత్తిడి అయితే ఉంది వివిధ రాజకీయ నాయకులు ఇక ఇతర సంఘాల ద్వారా. అయినప్పటికీ కూడా దీనిపైన స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకోలేదు ఇంకా సీఎం రేవంత్ రెడ్డి. గతంలో చూసుకున్నట్లయితే మనకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఎలక్షన్ టైంలో వచ్చేసి మనకు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు పెన్షన్లు అయితే గతంలో అందించారు. అయితే తర్వాత మళ్ళీ రెగ్యులర్గా వచ్చేసి మనకు పెన్షన్లు అనేది నెల చివరి వారంలో అయితే అందిస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో మంత్రి సీతక్క అయితే గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. కొత్తగా ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి. మొదటిసారిగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద నల్ల కలర్ బటన్ ఉంటుంది, దానిపైన నొక్కి సబ్స్క్రైబ్ అవుతారు. వెంటనే ఆల్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాలన్నీ కూడా మీ ఫోన్ ద్వారా ఉచితంగా నోటిఫికేషన్ రూపంలోకి అందించడం అయితే జరుగుతుందండి. మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా ఆ వీడియోని షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇక వీరులకైతే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయుత పెన్షన్లకు సంబంధించి దాదాపు 42 లక్షల నుంచి 43 లక్షల మంది అయితే పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇందులో చాలామంది ఆసరా పెన్షన్ల సంబంధించి కొత్తగా అప్లికేషన్ చేసుకున్న వారి సంఖ్య దాదాపు 3 నుంచి 4 లక్షలు. ఇప్పుడు ఆల్రెడీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కనుక ఉన్నట్లయితే మరొక 3 నుంచి 4 లక్షల మంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఈ పెన్షన్లు కూడా ప్రతి నెల ఎక్కడ కూడా ఆపకుండా ప్రభుత్వం కొనసాగిస్తూ ఉందన్నమాట. సో దీనివల్ల కాస్త ఊరట కలిగించినప్పటికీ కూడా ఈ ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ప్రతి నెల కూడా 2016 రూపాయలు 4016 రూపాయలు అయితే అందిస్తూ ఉన్నారన్నమాట. ఇందులో ప్రాముఖ్యంగా దివ్యాంగులకు సంబంధించి 4016 రూపాయలు, అదేవిధంగా 6016 రూపాయలు పెంపు అనేది చేయాల్సి అయితే ఉంది. అయితే ఇక మొత్తం 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు అయితే ఉన్నారు. ఇందులో చాలా వరకు అయితే పెన్షన్లు 2000 కాస్త 4016 రూపాయలు వస్తాయని చెప్పేసి ప్రతి నెల కూడా ఆశగా ఎదురు చూస్తున్నారు. పెంపుతో పాటు కొత్తవారు దాదాపు ప్రభుత్వం 5 నుంచి 7 లక్షల మంది దరఖాస్తు చేసుకోవడానికి అంచనా అయితే వేయడం జరిగింది. అయితే అసలు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక నాయకులు కావచ్చు, ప్రభుత్వం ఒత్తిడి పెంచడం జరిగింది. అయితే దీనిపైన ప్రభుత్వం కొన్ని కీలక అప్డేట్స్ అయితే అందించడం జరిగింది. ఎందుకు ఇవ్వడం లేదని ఆసరా పెన్షన్ లబ్ధిదారులు సో డిమాండ్ చేసినప్పుడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల కాలంలో పంచాయతీ ఎన్నికలు ఇక ఉండబోతున్నాయి అంటూ అయితే ఈ నెలలోనే క్యాబినెట్ భేటీ అయితే నిర్వహించనున్నారన్నమాట. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక హైకోర్టు సెప్టెంబర్ 30 తారీఖు వరకు సర్పంచ్ ఎలక్షన్లు నిర్వహించాలని గడువు విధించిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘానికి మరోసారి లేఖ అయితే రాయడం జరిగింది. సో మరింత గడువు కావాలని ఈ నెలలోనే ఇక ఆసరా పెన్షన్ల పెంపుకు సంబంధించి అదేవిధంగా మిగిలిన పథకాలకు సంబంధించి సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు విశ్వసనీయ అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పెంపుకు సంబంధించి చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. అయితే వాస్తవానికి ఎందుకు ఇవ్వడం లేదు, ప్రతి నెల కూడా ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పేసి ఇక ప్రతి నెల కూడా పాత పెన్షన్లు అయితే అందిస్తున్నారన్నమాట. అయితే గతంలో మనకు మంత్రి సీతక్క కూడా పెన్షన్ల పెంపు అనేది చేస్తామని చెప్పారు. కానీ ప్రభుత్వం ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నట్లు మనకి ఎక్కడ కూడా క్లియర్గా అప్డేట్ అయితే అందించలేదు. కానీ పంచాయతీ ఎలక్షన్లు అయితే ఉన్నాయి. త్వరలోనే
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఈ కేబినెట్ భేటీలో నిర్ణయాలు తీసుకునడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట. ఇందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా 2 కేటగిరీ వారికి ప్రత్యేకించి పెన్షన్ అనేది కొత్త వారికి ఇవ్వడం అయితే జరిగింది. అందులో డయాలసిస్ వ్యాధిగ్రస్తులకు, అదేవిధంగా హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు సంబంధించి పెన్షన్లు అనేది కొత్త వారికి మంజూరైతే మంత్రి సీతక్క ఇటీవల కాలంలో మంజూరు అయితే చేయడం జరిగిందనమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఈ పెన్షన్లకు సంబంధించి పెంపు ఉంటుందా ఉండదా అని చెప్పేసి చాలామంది అయితే ఆశగా ఎదురు చూస్తున్నారు. దీనికి ప్రధానంగా నిధుల కొరత అని ప్రభుత్వం ఇటీవల కాలంలో 6 గ్యారంటీల్లో భాగంగా ఒక్కొక్క పథకాన్ని మహిళలకు ప్రాముఖ్యత ఇస్తూ తెలంగాణ రాష్ట్ర సర్కారు ముఖ్యంగా ఇక మహిళలకు మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్సు కల్పించడం, వంట గ్యాస్ సంబంధించి 500 రూపాయలకు సిలిండర్ అనేది అందించడం, 0 కరెంటు, ఇతరత్ర కొన్ని పథకాలు, ఇందిరమ్మ ఇండ్లు అందించడం, ఇలాంటివి పథకాలు అయితే ప్రభుత్వం మంజూరు చేసింది. అయితే ఇప్పుడు ఆసరా పెన్షన్లు అనేది గతం నుండి ప్రతి నెల కూడా కొనసాగుతున్నటువంటి పథకం కాబట్టి తప్పనిసరిగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 900 నుంచి దాదాపు 1000 కోట్ల వరకు ప్రతి నెల కూడా ఖర్చు అవుతుంది. ఇందులో దివ్యాంగులు 5 లక్షల మంది ఉన్నారు. మిగతా వారు 11 రకాల పెన్షన్లు అనేది ప్రతి నెల కూడా పొందుతున్నారు. దీనిపైన ఇక చాలా వరకు అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు లెక్కలైతే తేలడంతో ఇక ఇటీవల కాలం 2 నెలల నుంచే ప్రభుత్వం కీలక మార్పులు అయితే శ్రీకారం చుట్టిన విషయం అందరికీ తెలిసిందే. కొత్త విధానం, కొత్త మార్పులతో ముఖ్యంగా ఏదైతే గ్రామీణ స్థాయిలో వచ్చేసి పోస్ట్ మ్యాన్కు ఒక మొబైల్ అనేది ప్రభుత్వం అందుబాటులో ఉంచిందనమాట, వారికి ఇచ్చింది. అందులో వచ్చేసి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసి ఇచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇచ్చేటప్పుడే పెన్షన్లు మనకు ఫేస్ రికగ్నిషన్ ద్వారా, అథెంటికేషన్ ద్వారానే మాత్రమే పెన్షన్లు అయితే అందిస్తున్నారు. అలా రానప్పుడు మాత్రం వేలిముద్రలు. ఇక ఆ విధంగా కూడా రాకపోతే తప్పనిసరిగా ఇంటికి వచ్చి అయితే పెన్షన్లు అనేది అందిస్తూ ఉన్నారనమాట. దీనివల్ల గతంలో ఏదైతే ఇబ్బందులు కాస్త తొలగిపోయాయని చెప్పేసి ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధారులకు మాత్రమే పెన్షన్లు వచ్చినట్లు. అయితే రెండవది, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇక గతంలో దీనివల్ల చెక్ పడింది ఏంటంటే ఎవరైనా మరణించిన అయితే 5-6 నెలల పెన్షన్ ఇలా తీసుకోవడం, వాళ్ళు వేరే ముద్రలు వీళ్ళే పెట్టేసి వారికి పైసలు ఇవ్వకుండా ఇలా ఇబ్బందులు పడ్డారని చెప్పేసి ఈ సమస్యకు చెక్ పెట్టారు. అయితే ఇప్పుడు వచ్చేటువంటి పెన్షన్లో దాదాపు అనర్హులుగా చాలామంది ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఫేక్ సర్టిఫికెట్లు పెట్టడం, ఆధార్ కార్డును అప్డేట్ చేసుకుని వయసు పెంచుకున్న వారి సంఖ్యతో పాటు 2 రకాల పెన్షన్లు పొందుతున్న వారు కూడా ఉన్నట్లు ప్రభుత్వం పరిగణలోకి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపుకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమైనట్టు తెలుస్తుంది. అయితే ఇటీవల కాలంలో మనకు ఆర్బీఐ దగ్గర నుంచి మరొక 6,000 కోట్ల రూపాయల రూపంలో ఆర్థిక శాఖకు ఆర్బీఐ దగ్గర నుంచి బాండ్ల వేలం ద్వారా సమకూరించుకోవాలని చెప్పేసి ప్రభుత్వం సిద్ధమైందనమాట. ఈ డబ్బులు కనుక అందిన వెంటనే ప్రభుత్వం ఇప్పటివరకు మిగిలిపోయిన పథకాలు, మహాలక్ష్మి పథకానికి సంబంధించి 2,500 రూపాయల పథకం అమలు చేయబోతున్నారు. ఇప్పటికే దసరా కానుకగా మహిళలకు సంబంధించి 2 చీరలు అయితే పంపిణీ చేయనున్నారు. అందులో ప్రాధాన్యంగా చూసుకున్నట్లయితే ఇక మహిళా సంఘాల ద్వారా మాత్రం అందిస్తారన్నమాట. ఒక చీర ఖరీదు వచ్చేసి 800 రూపాయలు, 2 చీరలు వచ్చేసి 1,600 రూపాయలు ఇలా చీర ఖరీదు అవుతుంది. ఇలాంటి పథకాలు అయితే అందిస్తున్నారు. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ నెల 15వ తారీఖున క్యాబినెట్ భేటీ అయితే ఉంది. వచ్చేసి ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు మిగిలిపోయిన పథకాలు ఏదైతే ఉందో అందులో ముఖ్యంగా ఆసరా పెన్షన్లు పెంపు పైన ఒక కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇటీవల కాలంలో మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో సభను ఏర్పాటు చేయడం, ఇక ఇదైతే కలెక్టరేట్లు ధర్నాలు, ఇక తహసీల్దార్ అదేవిధంగా ముట్టడి కావచ్చు, ఇక గ్రామాల్లో కూడా ధర్నాలు నిర్వహించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంటుంది కాబట్టి మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం త్వరలోనే ఈ పెన్షన్లకు సంబంధించి పెంపు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు కనుక పెన్షన్లు కనుక మీరు తీసుకోకపోతే తెచ్చుకునే ప్రయత్నం చేయండి. చాలామంది అయితే దాదాపు 90%, 99% కొన్ని జిల్లాల్లో కంప్లీట్ అయితే కావడం జరిగిందనమాట. 2,016 రూపాయలు, 4,016 రూపాయలు. ఇప్పుడు దసరా కానుక ఏమి ఇస్తారని చెప్పేసి ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఈ నెల 15వ తారీఖు తర్వాత అంటే మరొక 2-3 రోజుల్లో ఒక కీలక అప్డేట్ అయితే ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. వచ్చిన వెంటనే ఎంత మొత్తంలో ఇవ్వబోతున్నారు, ఎలాంటి గుడ్ న్యూస్ ఏంటనేది కూడా, ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.